సోషల్ మీడియాలో వ్యక్తిగత దోషులు ఏమాత్రం మంచిది కాదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వ్యక్తిగత దోషులకు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రశాంతమైన రాష్ట్రంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అల్లలకు కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన నెగ్గాలని వ్యవహరిస్తున్నారని, గొడ్డలకి సానబెడుతూ ప్రజల్లో చిచ్చు పెడుతూ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు. దళితులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, దళిత మేధావి డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ ఏ విధంగా స్పందించిందో ప్రజలు మర్చిపోలేదని పార్థసారథి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం గురించి నటుడు ప్రకాష్ రాజ్ చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. పరిపాలనని ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు చూస్తా ఉన్నాం. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, రాష్ట్రం పరువు ఏమైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, నా పట్టుదల లేకపోతే నా ఆలోచనే గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. అధికారులు ఉన్నప్పుడు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, కాపులు, దళితులు, బీసీలు అని రకరకాల కులాల మధ్య కొంపటి పెట్టి ప్రాంతీయ విద్వేషాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైతే పరిపాలన చేశాడో ఆ పరిపాలనని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేత్కరించినా లేకపోతే అధికారుల నుంచి తోచేసినా కూడా వారి ఆలోచనలో మాత్రం మార్పు రాలేదని చెప్పేసి మనం చేస్తామని. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నష్టపోయినా పర్వాలేదు, నా ఆలోచన నెగ్గాలి అనే ఒక మానసిక రోగి ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం చాలా ఇబ్బందికరం అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకోకుండా గొడ్డలకి సానబెడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, నష్టం చేయాలి, లేదా ప్రజల్లో చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేయటం చాలా దురదృష్టకరమైన నేను మనం చేస్తాను. ప్రజాస్వామ్యం గురించి ప్రకాష్ రాజ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మేము రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలన చేసే ప్రభుత్వం ఇది. కాబట్టి మీకేదో హక్కుల్ని మిస్యూజ్ చేసినా కూడా రాజ్యాంగం ఏమీ వారికి ఇది కల్పించదు. ఇతరులు నీకు హక్కు ఉంది కదా అని చెప్పేసి రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా మాట్లాడినా, వారి ప్రసంగాల ద్వారా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయా లేదా, రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగానికి కలిగిస్తున్నాయా లేదనేది వారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారు కూడా ప్రజల సమ్మతిని కోల్పోయిన వాళ్ళు, ప్రజల దీన్ని కోల్పోయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి వారి ఆలోచన విధానం కరెక్ట్గా ఉందా లేదనేది ఎవరికొకరికి సపోర్ట్ చేయటం